ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు నిరాశ మిగిలింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె వాల్యూమ్ మార్పిడి. హన్మకొండ అజారా ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అదాలత్ జంక్షన్లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. పేద ప్రజల సొంతంటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు 2 BHK గృహాల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్సీ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు జూలై 2 అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరికీ అద్భుతమైన ప్రతి ఇతర తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఆనందంగా ఉండే రోజు. రాష్ట్రం కావాలని అనేక మంది త్యాగాల ఫలితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మన నాయకురాలు, ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన సంగతి మనందరికీ తెలుసు. రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత మాయమాటలన్నీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రజలు పేదవాడి ఆత్మగౌరవానికి ఇచ్చే విధంగా ఇల్లు ఇస్తామని 2 పర్యాయాలు చెప్పి కూడా మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతల్లో ఆనాడు చేయలేదు. మార్పు కావాలని, అది పేదవాడి ప్రభుత్వం వస్తేనే మార్పు జరుగుతుందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఈ దీవెనతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన పేదవాడి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా పేదవాడి ఇంటికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేదవాడికి ఏంటంటే
4 ఇటుకల పెట్టి పైన సాపేస్తే ఇల్లు కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇల్లే ఇల్లు అని ఈ ప్రభుత్వం తలంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతో ప్రతి ఇంటికి ఉచితంగా 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా సుమారు గిరిజన ప్రాంతంలో అదనంగా ఇంకొక 1,000 ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంతకుముందు రాజేంద్రం చెప్పినట్టు ఆనాటి పెద్దలు చెప్తున్నారు, మేము పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారని. మీరే నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకుని ఉంటే మీ టైంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అసంపూర్తిగా మీరు కట్టి వదిలేసిపోతే ప్రజాప్రతినిధులుగా రాజేంద్రాలను కానీ వివిధ నియోజకవర్గాల్లో ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యులు గెలిపించిన తర్వాత వారి దగ్గర నుండి కుర్చీ చేసుకొని వాటిని పూర్తి చేసి అనువైన నిరుపేదలకి విడతల వారీగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజం, అరువైన పేదవాళ్ళు 600 మంది కాదు. ఈ ఉమ్మడి పట్టణంలో అన్నపూర్ణలో కానీ వరంగల్లో కానీ ఈ 600 మంది కాదు ఉంది. నాకు తెలిసి సుమారు ఒక 25 నుంచి 30,000 మంది నిరుపేదలు ఉన్నమాట వాస్తవం. వాళ్ళందరూ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నమాట వాస్తవం. నిజం, వెనక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ ధనిక రాష్ట్రంలో పేదోడి కష్టం తెలిసిన మేము అని చెప్తున్న మీరు ఎందుకు పేదవాడికి ఇల్లు ఇవ్వలేకపోతున్నారని ముక్కుసూటిగా నేను ఈరోజు అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు విస్మరిస్తే, 10 సంవత్సరాలు పేదోడి కష్టాన్ని తెలిసి కూడా తెలియనట్టు నువ్వు నటిస్తే ఈ పేదవాడి ప్రభుత్వం ఇదేమో. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆదోని మండలాన్ని 2 మండలాలుగా విభజించినప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూరు అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మండలాన్ని విభజించాలని ప్రజల తరపున డిమాండ్ చేసి సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అదే చొరవతో నూతన ఆదోని 2వ మండలానికి అన్ని శాఖల్లో పూర్తి స్థాయి అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం 2 మండలాలకు ఒకే తహసీల్దార్ తో పాటు వివిధ శాఖల్లో ఒకే అధికారి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతుందని తెలిపారు. రైతులు, సాధారణ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అమలు, రెవెన్యూ సంబంధిత పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నూతన మండలం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించడమేనని, అయితే ప్రత్యేక అధికారులు మరియు కార్యాలయాలు లేకపోవడంతో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం, గాడ్ బ్లెస్. మిత్రులారా, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి చొరవ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో ఆదోని 2 మండలాలుగా ఏర్పడింది. కానీ 2 మండలాలు ఏర్పడినా కూడా ఇంకా మండల అధికారులు రాకపోవడము చాలా బాధాకరము, చాలా ఇబ్బందిగా ప్రజలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆదోని కొత్త తహసీల్దార్ను, కొత్త ఎంపీడోను, ఎవరెవరైతే ఎంఈఓ కావచ్చు, ఇలా చాలామంది అధికారులు రావాల్సి ఉంది. దీనివల్ల మండలం వచ్చింది కానీ దానికి తగ్గట్టు అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కృషి చేసి, ఎమ్మెల్యే పార్థసారథి గారు ఖచ్చితంగా ఆదోని మండలం 2కి ఏదైతే అధికారులు అవసరం ఉందో, తహసీల్దార్ కావచ్చు, ఇతర అందరు అధికారులని నియమించేలా చేసి కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ యొక్క పనిని సక్సెస్ చేయాలని వారికి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే చాలా పెద్ద జనాభా ఆదోని, 3.5 లక్షల జనాభా ఉంటుంది. మొత్తము 3 లక్షల పైగానే ఉంటుంది నియోజకవర్గంలో. 2 మండలాలు కావడంతో వెమ్మూటు పరిధిలో మరి లక్ష లోపలే జనాభా ఉంటుంది. అయినా కూడా దానికి ఒక మండల స్థాయి అధికారి లేకపోవడం వల్ల అక్కడ పనులు పూర్తిగా కాని పరిస్థితి. మండలం ఏర్పడినా కూడా మండలం ఏర్పడిందనే ఆనందం కూడా లేకపోయింది.
కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సర్వేలు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కావచ్చు, రైతులకు అందాల్సిన ఫలాలు కావచ్చు, వారికి అందాల్సిన ఏదైతే ఎరువుల విషయం కావచ్చు, భూ సమస్యల పరిష్కారం కావచ్చు, ఇలాంటి వాటికి ఒకే అధికారి చేయలేని పరిస్థితి కాబట్టి అదేవిధంగా నిధులు ఎలా సమీకరించుకోవాలి, నిధులు ఎలా పెంచుకోవాలి, ప్రభుత్వ నివేదికలు పంపడం, ఇలాంటి వాటిలో ప్రతి విషయంలో కూడా ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు కృషి చేసి ఖచ్చితంగా ఆదుని మండలం 2 ఈ యొక్క మండలానికి అందరు అధికారులని కొత్త వారిని నియమించి ప్రజలకు న్యాయం చేయాలని మరొకసారి కోరుకుంటూ నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. హనుమకొండ ఆజారా ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. హనుమకొండ పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో ఆజారా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం అడ్మిట్ అవ్వగా సరైన వైద్యం చేయకపోగా కడుపులో బిడ్డతో పాటు ఆ మహిళ గర్భసంచిని కూడా కోల్పోవడంతో వారి కుటుంబీకులు ఆగ్రహించి ఆజారా ఆసుపత్రి యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. పురిటి నొప్పులని వస్తే 24 ఏళ్ల మహిళకు గర్భసంచి లేకుండా చేసి తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. పేద ప్రజలను పట్టి పీడిస్తున్న ఆజారా ప్రైవేట్ ఆసుపత్రిపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మాది బయటపల్లి అండి. ఈమె ఇప్పుడు జరిగిన క్యాండిడేట్ మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్. మా అన్నయ్య పేరు పవన్. వాళ్ళకి ఫస్ట్ బేబీ చనిపోయింది. అది సీకేఎం హాస్పిటల్లో జరిగింది. దానికి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరికైనా తల్లి తండ్రికి ఎట్లుంటది, నాకు ఒక్క బిడ్డన దక్కాలి కదా అని మళ్ళీ నవంబర్ లో కన్సీవ్ అయింది. అవ్వగానే ఆమెకు ముందే సీకేఎం లో ఇట్లా డెలివరీ అబార్షన్ జరిగినాక మధ్యలో ఆమెకు కొంచెం పొటాషియం ఇష్యూ వచ్చింది. దాని వల్ల వాళ్ళు బయట మెడిసిన్ వాడుతున్నారు. మళ్ళీ కన్సీవ్ అయింది నవంబర్ లో. అవ్వగానే వీడేం చేసిండు, ఇట్లా పొటాషియం ఇష్యూ ఉంది కదా అని చెప్పి కన్సీవ్ అవ్వగానే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. వీళ్ళు చూపించుకునే డాక్టర్స్ దగ్గర వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గైనిక్ నేనైతే కాదు, నేను నీకు పొటాషియం ప్రాబ్లం గురించి చూడగలుగుతా, జియోగ్రఫీ గురించి నేను చూడగలుగుతా, కానీ మీకు ఇది అండ్ మీకు ఒక మంచి గైనిక్ కావాలంటే స్వరూపరాణి మేడం అని ఆజారా హాస్పిటల్లో ఉంటది, నేను రిఫరెన్స్ చేస్తున్నా, వెళ్ళండి మీరు అని వినీత్ సార్ అంట, ఆయన ఎంజిఎం లో చూస్తారంట, బయట క్లినిక్ ఉందంట, ఆపెక్స్ క్లినిక్, ఆయన ఇక్కడికి పంపించారు. ఓకే, డే 1 నుండి మా అన్నయ్య వీళ్ళకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారట, ఇది సీరియస్ కేసు, జియోగ్రఫీ కేసు, కంపల్సరీ ఎవ్రీ వీక్ వీళ్ళకి కంపల్సరీ ఏంటి మెడికేషన్ ఉండాలి, ఎవ్రీ వీక్ కన్సల్టేషన్ ఉండాలి, ఎవ్రీ 15 days కి నేను స్కాన్ చేస్తా, అవన్నీ కూడా ఉండాలి అంటే ఓకే అని చెప్పి డే 1 నుండి నిన్న 8th month కంప్లీట్, 7th month కంప్లీట్ అయ్యి నిన్న 8th month స్టార్ట్ అయింది. అంటే 30 weeks బేబీ. నిన్నటి వరకు ఆమె ప్రతి విషయము ఫాలో అప్ చేస్తూ ఆమె ఎక్కడికి పంపిస్తున్నా వెళ్తూ స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు ఏదంటే అది వారానికి వస్తే వారానికి 3-4 వేలు ఖర్చు అయ్యేదన్నా. స్కాన్కి వెళ్తే 10,000, స్కాన్కి వెళ్తే 10,000, ఇంకా డబ్బులు పోతూనే ఉండేది. మనోడు మా అన్నయ్య వాడి జాబ్, వాడికి వచ్చే సాలరీ 12,000, జస్ట్ డైలీ కూలీ లాగా బ్లింకిట్ లో వేస్తాడు. డెలివరీ బాయ్ డైలీ కూలీ కదా అన్న. అంత మనకి తాహతకు మించి వాడు వీక్లీ 4-5 వేలు, 15 days ఒకసారి 10,000 ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఏంటి ఎందుకు, మెయిన్ గా నాకు బేబీ ఉండాలి, నా భార్యకు నాకు పిల్లలు ఉండాలనే కదా. ఓకే, మొన్న సండే రోజు ఈవినింగ్ టైంలో 4 టైంలో అట్లా మీకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. మాకు కాల్ చేసిండు, చేసిన ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తున్నా, స్టమక్ పెయిన్ అంటుంది, కరెక్ట్ గా ఇది మనం చూసుకుంటున్నాం అని చెప్పి మాతో కాల్ మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, వచ్చింది, రాగానే మేడం లేదు, మేడం హైదరాబాద్ లో ఉన్నది, వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు మేడం అంతా. వీళ్ళు కాల్ చేశారంట హాస్పిటల్ కి, చేస్తే మేడం ప్రజెంట్ జరిగింది, నేను ఇక్కడే ఉంటా, నీకేమైనా ఎమర్జెన్సీ అయితే చెప్పు మేము చూసుకుంటామని. ఇదే డ్రామా జరిగింది మండే మొత్తం కంప్లీట్ ఇదే జరిగింది. మండే రోజు నైట్ కూడా ఆమె పెయిన్ అంటే ఇదో ఇంజక్షన్ ఇచ్చిందంట. సరే ఇవ్వగానే ఆమె సెటరేట్ అవుతుంది, కానీ ఇంజక్షన్ పవర్ తగ్గగానే మళ్ళీ ఆమె పెయిన్స్ అంటుంది. మళ్ళీ ట్యూస్డే అంటే నిన్న మార్నింగ్ కూడా పెయిన్ అన్నదంట, అనగానే ఇంజక్షన్ పెట్టిందంట. ఓకే, బానే ఉంది. గుండె వైద్య రంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. వరంగల్ మెడికోవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో తొలి స్వాతంత్ర ట్రాన్స్ క్యాథెటర్ ఏక్ ఆర్టిక్ వాల్యూ రీప్లేస్మెంట్ TAVR ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాంతీయ వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతూ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేని స్థితిలో ఉన్న 65 ఏళ్ల మహిళను వరంగల్ మెడికోవర్ హాస్పిటల్స్ లో చేర్చారు.
వైద్య పరీక్షల్లో ఆమెకు ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే తీవ్రమైన ఏఆర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో గుండె ప్రధాన వాల్యూ తీవ్రంగా కుషించుకుపోవడంతో శరీరానికి రక్త పరిస్థితులకు ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్లో రావడం అనేది, సమయం కేటాయించడం అనేది చాలా పెద్దది. డాక్టర్ అనితా మేడం గారిని మీకు ఆల్రెడీ పరిచయం ఉంటారు. నాతో డాక్టర్ శ్రవణ్ రాంపల్లి సార్ ఉన్నారు, పేషెంట్ గారు, శ్రీదేవి గారు మేనేజర్, ఎస్పీహెచ్ హరినాథ్ గారు మార్కెటింగ్ బిజినెస్ హెడ్. ఇందులో 2-3 విషయాలు చెప్తామండి. మనం జనరల్గా ఏదైనా గుండె జబ్బులు అన్నాం అనుకోండి, ఎప్పుడు ఏమనుకుంటాం, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నింటి చాలా 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 కామన్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మనం బండి తీసుకుని వచ్చేస్తాం. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చేప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆవేశం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎన్నిసార్లు మనం నార్మల్గా తీయించినా కానీ నార్మల్గానే కనిపిస్తుంది. ఇంకోలో కొత్త తేడా వస్తుంది. సడన్గా ఆయాసం ఎక్కువైపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపింగ్ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ. మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ 2 డ్యామేజ్ అయిపోతుంది, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కలు తిరగడము, మెట్లెక్కినప్పుడు ఆయాసం, అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. 70% దాటిన తర్వాతే దాన్ని మనము వాల్వ్ అనేది రీప్లేస్ అనేది దయచేసి చేస్తాం. రీప్లేస్ చేయాలనుకున్నారు ఫస్ట్ వీడియో ఉన్నది, వీడియో పెట్టండి. ఆదోనిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 సహా కీలక హామీలను 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు జూన్ 4న మేనిఫెస్టో దహనం, జూన్ 8న రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికి నమస్కారం. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు కావస్తా ఉంది. రేపు 4వ తారీఖున మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 ఏళ్ల పరిపాలనలో ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేయలేదని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజలకు తెలియజేస్తూ రేపు 4వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున రేపు పోస్టల్ అంటే సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినాడు కాబట్టి దాని మీద ఆ సూపర్ 6ని రేపు ప్రజల సమక్షంలో కాల్చడం జరుగుతుంది. నా 8వ తారీఖున, 9వ తారీఖున ఒక కమిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సూపర్ 6 మీద కానీ ప్రభుత్వం మీద ఏమేమైతే చేసిందో వాటి మీద ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. 12వ తారీఖున నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, కేసులు ఎక్కువైపోయినాయి, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఏ విధంగా కూడా ఎవరిని పట్టించుకోకుండా
ఈరోజు పరిపాలన నడుస్తూ ఉందని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. రైతుల పరంగా మాట్లాడితే కూడా రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేవు, రైతు భరోసా లేవు, ఏ విధంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పేదలు చదువుకుందామంటే కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంకా అమ్మఒడి అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ నీరు గారిపోయింది. ఈ రకంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఏదున్నా కూడా తగిన బుద్ధి చెప్పేదానికి అందరూ కూడా ముందుండి నడవాలని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 99% ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, దాంతోపాటు రైతు భరోసా అన్నాడు, దాంతోపాటు అన్ని రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. 6 హామీలు ఇచ్చాడు. ఆ 6 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి చేయలే. ఈ విధంగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది కాబట్టి దీని మీదే ప్రత్యేకంగా అన్ని మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే పిలుపు అనుకొని రేపు అందరూ కూడా వచ్చేసి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకి, మన పార్టీ కార్యకర్తలకి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి నేటికి 2 ఏళ్లు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన ఈ కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంగర మండలం కేంద్రంలో వంగర గ్రామంలో జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలో సూపర్ 6 అని కానీ మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా వెన్నుపోటు పొడుస్తూ దొంగలో తొక్కి ప్రజలు మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఏదైతే ఈ ప్రతులు ఉన్నాయో ఇచ్చిన మాటని ఒక వ్యక్తి అయితే తప్పొచ్చు, కానీ మరి ఇచ్చిన మాటని తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే ఈ కూటమి ప్రభుత్వమే. కాబట్టి మరి ఈ ప్రతులని విలువలేనటువంటి ఈ ప్రభుత్వం తాలూకు మాటలు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసినందుకు వెన్నుపోటు దినంగా ఈరోజు ప్రకటిస్తూ మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అన్నటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వంగర మండలంలో ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ కరణం సుదర్శన్ గారు కానీ, యువజన అధ్యక్షులు బొక్కలి వెంకటప్పలనాయుడు గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కాంపోతులు భగవతి గారు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణతో పాటు సరైన మార్గదర్శకత్వం ఉంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలో రెజోనెన్స్ విద్యాసంస్థల ఫౌండేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాలని సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పోటీ పరీక్షల దిశగా ప్రారంభ దశ నుంచే నాణ్యమైన శిక్షణ అందించేందుకు రెజోనెన్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నారా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు క్రమబద్ధమైన బోధనా విధానాలు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రస్తుత కాలంలో ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత
ఏ పరీక్షలో ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయన్న కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో ఉన్న ప్రావర్బ్. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు అని ఏ రంగంలో అయినా తీసుకోండి. మొన్నే మీరు చూశారు ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశి. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈరోజు 15 సంవత్సరాలకే ప్రపంచాన్ని ఆకర్షించాడు. అదేవిధంగా అనేక మంది జీవితాలు మీరు చూడండి, వారందరూ కూడా త్వరగా ప్రారంభించిన వాళ్ళు. అందుకనే త్వరగా లేవండి అని కూడా చెబుతారు. నిద్ర త్వరగా లేస్తే మీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏదైతే రెజొనెన్స్ సంస్థ ఉందో, కోటాలో మొదలైన ఈ సంస్థ మన హైదరాబాద్లోనూ మిగతా ప్రాంతాల్లోనూ విశిష్టమైన సేవలు అందిస్తూ, ముఖ్యంగా మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు అనేక మంది పిల్లలకి ఈ విధమైన పోటీ పరీక్షల్లో ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఎప్సెట్ కావచ్చు, మిగతా అనేక పోటీ పరీక్షల్లో వారు విశిష్టమైన. నమస్కారం అండి. ఈరోజు రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ని మేము కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో మనం ఐఐటి జేఈ కోచింగ్, నీట్ కోచింగ్ ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మనం జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాము. కరీంనగర్ పట్టణంలో ఈరోజు మేము ఫౌండేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫౌండేషన్ సెంటర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా బేసిక్స్ కరెక్ట్గా లేక ఆర్ఎల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 yearsలో సిలబస్ కవర్ చేయడానికి అన్ని రకాల స్ట్రీమ్లు, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, అన్ని స్ట్రీమ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఎర్లీగా ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళ మీద బర్డెన్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల నుంచి 2 రోజుల పాటు టైం కేటాయిస్తూ 2-3 గంటలు కనుక వాళ్ళు బియాండ్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది జేఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా స్కిల్ సెట్స్ ఉండేలాగా కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి విశేష అతిథిగా విచ్చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు పిల్లల్ని, పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సర్వీసెస్ తోటి డెఫినెట్గా కరీంనగర్ స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు అని, వాళ్ళకి ఫ్యూచర్లో రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ బెనిఫిట్ పొందుతారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. సో మాకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో ఎటువంటి మంచి రిజల్ట్స్ని అయితే మేము ప్రొడ్యూస్ చేయగలిగాము. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అది జేఈలో అయినా, నీట్లో అయినా, ఎప్సెట్లో అయినా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాము. ఈ ఫౌండేషన్ వల్ల కరీంనగర్ విద్యార్థులతో కూడా ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు నిరాశ మిగిలింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె వాల్యూమ్ మార్పిడి. హన్మకొండ అజారా ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.